బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల గత 4 రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలోన 100 నుంచి 150 కిలోమీటర్ల కొంతమంది ఉన్నారు. కొంతమంది ఈ అలల తాకిడి పరిస్థితి బాగాలేక కంటిన్యూగా మాట్లాడి వాళ్ళని రప్పించడం అనేటువంటి జరుగుతుంది. వాతావరణ శాఖ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో వారంతా కూడా ఒడ్డుకు చేరుకున్నారు. అసలు లోన ఉన్న వారి పరిస్థితి ఏంటి, ఒడ్డుకు వచ్చిన వారి పరిస్థితి ఏంటి, ప్రస్తుతం మరి ఇంకా ఈ ఫిషరీస్కి సంబంధించి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఫిషరీస్ జేడీ లక్ష్మణరావు ఉన్నారు. సార్, గత 4-5 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలామంది ఈ వర్షాభావ పరిస్థితులు అంచనా వేయక ముందు చాలామంది వెళ్ళిపోయారు. చాలామంది లోన ఉన్నారు. ఎంతమంది ఉన్నారు లోన ఇంకా? సో గత 4-5 రోజుల నుంచి కూడాను ఈ ప్రతికూల వాతావరణం అనేటటువంటిది రావడం, అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. గత 4-5 రోజుల నుంచి కూడా మా ఫిషరీస్ సంబంధించినటువంటి ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో జిల్లాలో ఉండే అన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో కూడాను వెళ్ళి వాళ్ళు మత్స్యకారుల్ని అప్రమత్తం చేశారు. మోటరైజ్డ్ బోట్లు కానీ నాన్ మోటరైజ్డ్ బోట్లు కానీ అన్నీ కూడాను సముద్రం నుంచి ఒడ్డుకు వచ్చేసాయి, సేఫ్గానే ఉన్నారు. అయితే ఇక్కడ మెకనైజ్డ్ బోట్స్కి వచ్చేసరికి ఇవి వాయేజ్ పీరియడ్ అనేటటువంటిది 10 రోజులు 15 రోజులు మ్యాక్సిమం 21 రోజుల వరకు కూడా సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్తారు. ఇక్కడ నుంచి ఒరిస్సా వైపు, వెస్ట్ బెంగాల్ వైపు కూడా వేటకు వెళ్తుంటారు. సో వాళ్ళకి కొంతవరకు కమ్యూనికేషను ఒడ్డు నుంచి ఒక 20 కిలోమీటర్ల వరకు కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళతో కంటిన్యూగా మాట్లాడి వాళ్ళని రప్పించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఏవైతే కొన్ని బోట్లు మరీ డీప్ సీ ఫిషింగ్కి వెళ్తాయో ఆ బోట్లతో కమ్యూనికేషన్ అనేటటువంటిది సరిగ్గా ఉండదు. అయినప్పటికీ కూడాను ఇక్కడ అసోసియేషన్స్ కానీ లేకపోతే మా సిబ్బంది సహకారంతో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి ఎటువంటి సంఘటనలు అయితే ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కానీ నష్టం కానీ వాటిల్ లేదు. చాలా వరకు బోట్లు ఇక్కడ భావనపాడు అనేవండి, పారాదీపు, అలాగే గంజాం పోర్టుకు చేరుకున్నాయి. కొన్ని బోట్లు లోపల సేఫ్గా ఉన్నాయి. సో మార్నింగ్ కూడా నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కొంతమంది బోటు ఓనర్లతో మాట్లాడినప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. సో ఈ రకంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ గత 4-5 రోజుల నుంచి కూడాను దీని మీద మేము ఫోకస్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు కానీ మాతో మాట్లాడడం కానీ జరుగుతుంది. మేము ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరించడం జరుగుతుందండి. అసలు ఇప్పుడు వీళ్ళు ఎంతలో ఉన్నారు? వీళ్ళు మెకనైజ్డ్ బోట్స్ వాళ్ళు అక్కడ అలల తాకిడి ఎలా ఉందంటున్నారు? ఇప్పుడు మార్నింగ్ మాట్లాడేటప్పుడు కొంచెం కరెంట్ ఎక్కువ ఉందండి, కానీ ప్రాబ్లం లేదన్నారు. అది కొన్ని బోట్లు దాదాపు నాకు తెలిసి 65 నుంచి 70 బోట్ల వరకు కూడాను లోపల ఉన్నాయి. 40 మైళ్ళు 40 మైళ్ళు లోపల. ఇవన్నీ కూడా డీప్ సీ ఫిషింగ్కి వెళ్తాయి. ఇవి గాల్పవేట చేస్తారు దీంతో. సో ఆ బోట్ల వాళ్ళతో కూడా కొంతమందితో ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఎటువంటి ప్రమాదం లేదండి. ఒకవేళ అటువంటి ప్రమాదం ఉండేటప్పుడు ఇమీడియట్గా వీళ్ళు వెస్ట్ బెంగాల్ బార్డర్ వరకు వెళ్తారు కాబట్టి జనరల్గా గోపాల్పూర్, పారాడీప్ కానీ లేకపోతే అదే గంజాం పోర్ట్ అంటాం, అక్కడికి చేరుకుంటారు. సో వాళ్ళు కూడా వాళ్ళని లోపలికి సేఫ్గా ల్యాండింగ్ అవ్వడానికి కూడా అలౌ చేస్తారు. నిన్న కొంచెం భావనపాడు పోర్టు దగ్గర ఈ డ్రెడ్జింగ్ ఏరియాలో ఒక 2-3 బోట్లు పెట్టడం వల్ల వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేయడం, తర్వాత నేను అక్కడ ఉన్నటువంటి భావనపాడు పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడాను. వాటిని కూడా లోపలికి సేఫ్గా అలౌ చేయడం అనేటువంటి జరిగింది. మోటరైజ్డ్ బోట్స్ అన్నీ కూడా సేఫ్గా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి తప్పించి గాలులు పెద్దగా లేవు. ఎప్పుడైతే గాలి వేగం పెరిగిందో అటువంటప్పుడు ఈ బోట్లు ఎక్కువగా ఫిషింగ్ అనేటటువంటి బోట్లు ఇబ్బంది పడడం జరుగుతుంది తప్పించి వర్షం వల్ల పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఏమంటున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఉంటారా, వచ్చేస్తారా, ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు డీప్ సీలో ఉన్నవాళ్ళు డీప్ సీలో 40 కిలోమీటర్లు పైబడి ఉన్న వాళ్ళతో మాకు కాంటాక్ట్స్ అయితే లేవు. ప్రస్తుతానికి అక్కడ బాగుందనేటటువంటి సమాచారం మార్నింగ్ కూడా మాట్లాడాము అసోసియేషన్ వాళ్ళతో. అక్కడ ఏం ఇబ్బంది లేదన్నారు. వాళ్ళు వచ్చేస్తారండి, వాతావరణం క్లియర్ అయిన తర్వాత వచ్చేస్తారు. ఎన్ని రోజులు అవుతుంది సార్ వాళ్ళు వెళ్ళి? వాళ్ళు రకరకాల బోట్లు ఇప్పుడు కొన్ని వారం రోజులు, కొన్ని 10 రోజులు, కొన్ని 2-3, 4-5 రోజుల కిందట బయలుదేరాయి. ఏదైతే మనం ఈ తుఫాను తాలూకా సమాచారం మనం ఇచ్చామో, అలర్ట్ ఇచ్చామో, అప్పటి నుంచి డీప్ సీ ఫిషింగ్ అనేటటువంటిది ఆఫీసర్ తప్పించి ఇవన్నీ కూడా ముందెళ్ళినటువంటి బోట్లు. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వీళ్ళు బోట్లు వాయిస్ 15 రోజులు 20 రోజులకి వెళ్తారు కాబట్టి మన సమాచారం సకాలంలో అందినప్పటికి కూడాను వాళ్ళు ఇంత దూరం మళ్ళీ వెనక ట్రావెల్ చేయడానికి టైము పడుతుంది కాబట్టి నియరెస్ట్ ఏదైతే ల్యాండింగ్ సెంటర్ కానీ హార్బర్ కానీ ఉంటే అక్కడ చేరుకోమని తెలియజేస్తాం. ఇది తుఫాను కాదు, వాయుగుండమే కాబట్టి అంత ప్రమాదం లేదండి. అంతే, ప్రస్తుతానికైతే ఏ ప్రమాదం లేదండి. మొత్తం మీద ఏదైతే తీవ్ర అల్పపీడనం వల్ల సముద్రం కొంతవరకు అల్లకల్లోలంగా ఉన్నా సరే తీవ్రమైన గాలులు లేకపోవడం వల్ల అప్పటికే
చాలామంది ఏదైతే మెకనైజ్డ్ బోట్స్ వాళ్ళంతా కూడా 10 రోజుల ముందు, వారం రోజుల ముందు కూడా ఈ అల్పపీడనం ఏర్పడక ముందు వీళ్ళంతా కూడా డీప్ సీకి వెళ్ళారు. వీళ్ళంతా కూడా 40-50 కిలోమీటర్ల వానకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఉపరితలావర్తనం తిరిగి అది తీవ్ర అల్పపీడనం ఇవన్నీ ఏర్పడడం జరిగింది. ఈలోపు వాళ్ళంతా కూడా చాలా వరకు డీప్ సీలో 40-50 కిలోమీటర్ల వానే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది తీవ్ర అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి అక్కడ ఎవరైతే 40-50 కిలోమీటర్ల లోన ఉన్న వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కొద్దిగా అండర్ కరెంట్ అయితే ఉంది, కానీ బయట గాలులు తీవ్ర పెద్దగా లేదు. ప్రస్తుతానికి అయితే మేము అంతా బాగానే ఉంటున్నారు. ఏదైతే భావనపాడు చుట్టుపక్కల ప్రాంతాలు, పారాదీపు దగ్గరలో ఉన్న వాళ్ళంతా కూడా ఆయా తీరం అంచులకి చేరుకుని వారంతా బాగానే ఉన్నారు. మొత్తం మీద అయితే ఇది మళ్ళీ రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళదు. అందరూ కూడా ఈ అల్పపీడనం ఉపరితలావర్తనం తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో వారంతా కూడా వారిని సముద్ర వేటకి వెళ్ళనివ్వకుండా వారందరికీ చెప్పడం జరిగింది. వారంతా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం అయితే లోన్ ఉన్న వారికి సేఫ్టీగా ఉన్నారు. అయితే గాలుల వేగం అంతగా లేకపోవడం వల్ల ప్రస్తుతం మేము బాగానే ఉన్నట్టు వారి నుంచి కొంత సమాచారం ఉన్నట్టు కూడా ఫిషరీస్ శాఖ జేడీ అయితే లక్ష్మణరావు గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యాతోరాము, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.